Here we go. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ టెక్ టీవీ. గైస్, ఈ వీడియోలో మనం మొబైల్ కి 4 కెమెరాస్ ఎందుకు అండ్ వెయిట్ కి యూజ్ అవుతాయో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ కెమెరా వచ్చేసి ప్రైమరీ కెమెరా అంటాం. సో నార్మల్ మనం ఈ కెమెరాతో మనం ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటా ఉంటాం. సో ప్రైమరీ కెమెరా అయితే దానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. వైడ్ యాంగిల్ అనేది మీకు కొంచెం ఎక్కువ స్పేస్ ని ఫోటో తీయడానికి అయితే హెల్ప్ అవుతుంది. చెట్టు ముందు ఉన్నారనుకోండి, సో మీరు కంప్లీట్ గా ఒక చెట్టుని ఫోటో తీయలేరు అనమాట, ఎందుకంటే చెట్టుకి దగ్గరగా ఉండడం వల్ల. సో అదే మీరు వైడ్ యాంగిల్ అనే ఆప్షన్ ఆన్ చేయడం వల్ల ఆ చెట్టుని కంప్లీట్ గా ఫోటో అయితే తీయగలరు అనమాట. సో అందుకే మనకు వైడ్ యాంగిల్ కెమెరా అయితే హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి పోర్ట్రేట్ షాట్స్ అనమాట. సో పోర్ట్రేట్ అంటే మనకి అంటే ఆబ్జెక్టివ్ ఫోకస్ లో ఉండి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది అనమాట. సో సింపుల్ గా మనం ఫోటోస్ అయితే దిగుతూ ఉంటాం. దీన్ని మనం పోర్ట్రేట్ షాట్స్ అంటాం అండ్ బోకే షాట్స్ అని కూడా ఉంటాం. సో థర్డ్ కెమెరా వచ్చేసి ఇలా మనకి బ్లరింగ్ కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కెమెరా వచ్చేసి మైక్రో షాట్స్ అనమాట. సో మైక్రో షాట్స్ అంటే మనకి ఏదైనా చిన్న ఆబ్జెక్ట్ ని ఫొటోస్ అయితే మనం క్లియర్ గా తీయగలం అనమాట. అండ్ బోకే షాట్స్ వచ్చేసి మీరు ప్రైమరీ కెమెరా అయితే తీయలేరు అనమాట. సో దానికి సెపరేట్ కెమెరా ఉంటేనే మనం ఫొటోస్ బోకే షాట్స్ అయితే తీయచ్చు. సో నార్మల్ కెమెరాలో కూడా మనం బోకే షాట్స్ తీయచ్చు, బట్ అంత క్లియర్ గా అయితే రాదనమాట. అందుకని మనకు ఒక్కో కెమెరా ఒక్కో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని మొబైల్స్ లో 6 కెమెరాస్ కూడా ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే నోకియా మొబైల్ అయితే మనకి 6 కెమెరాస్ ఉన్నాయన్నమాట. సో 4 కెమెరాస్ అయితే ఇప్పుడు మనం చూస్తాం. అండ్ ఇంకా 2 కెమెరాస్ వచ్చేసి ఒకటి టెలిఫోటో లెన్స్ అనమాట. సో టెలిఫోటో లెన్స్ అనే కెమెరా దేనికి యూజ్ అవుతుందంటే ఆప్టికల్ జూమ్ అన్నమాట. ఆప్టికల్ జూమ్ కి మనకు యూజ్ అవుతుంది. సో అది ఎందుకంటే మీరు ఎంత జూమ్ చేసినా క్లారిటీ అయితే పోదు, క్లియర్ గా వస్తుంది. మీరు నార్మల్ గా ఫోటో తీసినప్పుడు ఎట్లా క్లియర్ గా వస్తుందో, సో జూమ్ చేసి తీసినప్పుడు కూడా వీడియో అయినా ఫోటో అయినా మనకు క్లియర్ గా వస్తుంది అనమాట. సో అది ఫ్రీ కెమెరా టెలిఫోటో లెన్స్ అనేది దానికి యూజ్ అవుతుంది. అండ్ మనం ఆ కెమెరానే మనకి బోకే షాట్స్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంకా క్లియర్ గా అయితే మనకి టెలిఫోటో లెన్స్ ద్వారా బోకే షాట్స్ అయితే మనం తీయచ్చు. అండ్ నెక్స్ట్ 6th కెమెరా వచ్చేసి TOF కెమెరా. సో TOF అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనమాట. సో ఆ కెమెరా దేనికి యూజ్ అవుతుందంటే మనం ఏదైనా ఫోటో తీస్తాం కదా, తీసిన ఆ ఆబ్జెక్ట్ కి కానీ మన మొబైల్ కి ఎంత డిస్టెన్స్ డిఫరెన్స్ ఉందో ఆ కెమెరా ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఇది గైస్, మొత్తానికి అయితే ఆ మొబైల్ కి 4 కెమెరాస్ దేనికి యూజ్ అవుతాయో వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. సో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.